ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాము. దేవుడు గత నెల మార్చి నెలంతా కాచి భద్రపరిచి ఈ ఏప్రిల్ 1వ తారీఖున ఇటు రీతిగా సువార్త ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానమును బట్టి ప్రభువుని స్తుతించడానికి మేము సంతోషిస్తూ ఉన్నాము. అలాగే ఈ మాటలు మీకు తెలియపరచడానికి కూడా మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేంత వరకు కూడా మనిషికి ఉన్నటువంటి ఆలోచన, ఉద్దేశము, ప్రయాస ఏంటంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఆలోచన కలిగి జీవించటం అనేది మనిషికి ఉన్నటువంటి లక్షణం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి అని చెప్పి ఆయన పిలుచుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయనతో సహవాసం చేస్తారో వారికి దేవుడు కావలసిన ప్రతిదీ కూడా అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటి మనకి కావలసింది ఏంటంటే ఆయన నీతి, రాజ్యము మనకి కావాలి. అనగా నీతి అనగా భూమి మీద ఆయన మనకు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి ప్రభువుని మనం స్తుతించడానికి ఇష్టపడాలి. రాజ్యము అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బంగారములతో పొదగబడినటువంటి రాజ్యములోనికి మనము నివాసము చేయాలి అని అంటే నీతి కలిగినటువంటి ఆయన మార్గములో నడవటానికి మనం ఇష్టపడాలి. అలాగే మనకంటే ముందు చాలా మంది భక్తులు నడుచుకున్నారు. వారు నరకము నుంచి తప్పించబడ్డారు. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలు, శోధనలు కావచ్చు, కానీ మనిషి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనికి నడిపించబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకా మీకు అనేకమైనటువంటి విషయాలు తెలియపరచాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మందిరములోకి వెళ్ళి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలని ప్రభు పేరిట మేము తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, ఈ పత్రిక చదువుతున్నటువంటి వారిని ప్రభు దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రముల తండ్రి. దేవా, మరి మే నాయన ఏ యొక్క ప్రాంతంలో మేము ఆగి ఉన్నామో తండ్రి, మా యొక్క ఈ ప్రాంతంలో ఉన్న గృహాలన్నింటినీ మీరు దర్శించండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన మారు మనసు దయచేయండి తండ్రి. ఆయన ఏ యొక్క కుటుంబంలో ఏ యొక్క ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయో వాటన్నిటి వాడికి విడుదల కల్పించండి. ఆయన అప్పుల బాధ నుండి, ఆయన కోర్టు కేసుల నుండి వారికి విడుదల కల్పించండి నాయన. ప్రతి ఒక్క ఇంటికి శాంతి సమాధానాలు దయచేయమని ఇచ్చిన ప్రార్థనలకి చూడండి. నాదుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.